రాగవర్ధనుడి దగ్గరగా వస్తున్న మనోరమను ఆవిడ చెలికత్తె ఒకరు బలవంతంగా ఆపి, తొందర పడకండమ్మా, ఇది సమయం కాదు. మీ బాధను మీలోనే అణుచుకుంటే మంచిది అంటూ హితవు పలికింది. పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆ తర్వాత వధూవరులిద్దరికీ కాస్త సమయాన్ని ఏకాంతంగా గడపమనగా రాగవర్ధనుడు రాజకుమార్తెను తన గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆమెతో ఇలా పలికాడు. దేవి, నేను ముందుగా మీ వద్దకు వచ్చినప్పుడు మీ ముఖాన్ని కూడా కనబడనీయకుండా తెరచాటుగా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఆ తెరను మన మధ్య ఇంకా అడ్డు పెడుతూనే ఉంటారా, తొలగిస్తారా అని అడిగాడు హాస్యంగా. నేను నా భర్త పక్కన ఉండగా ఎటువంటి తెర నాకు అవసరం కాబోదు అన్నది ఆవిడ గడుసుగా. కాసేపటికి పరిచారికలు వచ్చి తలుపు తట్టి ఇద్దరిని పిలవసాగారు. పట్టాభిషేకానికి సమయం మించిపోతున్నదని మహారాజు గారు మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు అని పలకగా ఇద్దరూ బయలుదేరి సింహాసనంపై ఆసీనులయ్యారు. మందాకినీ జలాలతో అభిషేకించిన కిరీటాన్ని రాగవర్ధనుడిపై అలంకరించి ఆయనను గంధర్వ రాజ్యానికి మహారాజుగా ప్రకటించారు. ఆ తర్వాత మణికర్ణికాదేవిని మహారాణిగా అభిషేకించి కిరీటాన్ని పెట్టి నూతన వధూవరులను ఆశీర్వదించి రాగవర్ధనుడి తల్లిదండ్రులు వారి వద్ద సెలవు తీసుకుని శివసాయుధ్యానికి వెళ్ళిపోయారు. ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత రాగవర్ధనుడు తన భార్యను తీసుకుని వనవిహారానికి బయలుదేరాడు. సంతోషంగా వనవిహారం చేస్తుండగా వీరిని గమనించిన మనోహరీదేవి కూడా వారికి కనబడకుండా వారి వెంట నడవసాగింది.